గాయ్స్, వెల్కమ్ టు అభి బ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు లంగా అనేది ఎలా అనేది చూపిస్తాను. కొలతలతో సహా చెప్తాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. లంగా వచ్చేసి మ్యాక్సిమం 3 మీటర్స్. అది ఎవరికైనా సరే, చిన్నపిల్లలకైతే ఇంకా వేరే కొలత ఉండిద్ది. 2, 1.5 సరిపోయిద్ది. మా పెద్దవాళ్ళకైతే 3 మీటర్స్ పక్కా. ఇంకా ఎక్కువ గెర కావాలంటే 4 వరకు పెట్టుకోవచ్చు. మనకి వెనకాల సెంటీమీటర్స్లో ఉండిద్ది. అక్కడ 1 దగ్గర నుంచి 100 వరకు 1 మీటర్ లెక్క వచ్చిద్ది. నార్మల్గా ఈ ఇంచెస్ లెక్క చూసుకుంటే 39 వరకు అయితే మీటర్ చొప్పున వచ్చిద్ది. నేను ఎప్పుడు నార్మల్గా సెంటీమీటర్స్లోనే చూసుకుంటాను. 1 దగ్గర నుంచి 100 వరకు చూసుకొని మీటర్ లెక్క తీసుకుంటాను. నేను 3 మీటర్స్ తీసుకున్నాను. నేను దీన్ని కొలత వచ్చేసి మొత్తం శారీ మొత్తం కట్ చేస్తాను. 3 మీటర్స్ కింద చూసుకొని ఇది శారీ కూడా మొత్తం మడత పెట్టి దగ్గర పెట్టుకొని మనకి ఎంత కావాలో, నాకు హైట్ చూసుకొని, నేను హైట్ వరకు నాకు 39 వచ్చింది. 39 వరకు చూసుకొని కొలత అనేది కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత కుర్చీలు కాటికి ఇంకా క్లాత్ మనం లోపల లైనింగ్ అనేది 3 మీటర్స్ కరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఇంకా దాన్ని కొలత అవసరం లేదు, డైరెక్ట్గా అటాచ్ చేసుకోవడమే. కేస్ ఎవరికైనా మిషన్లో థ్రెడ్ ఎక్కించడం రాకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ క్లియర్గా ఒక షార్ట్ తీసి పెడతాను. మిషన్కి చాలా రోజులు అయిందని ఇంకొకసారి నార్మల్ క్లాత్ మీద ఒకసారి స్టిచ్ చేసి చూసాను. థ్రెడ్ బాగానే పడుతుంది. నేను ప్రిల్స్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నా. మొత్తం అన్ని ప్రిల్స్ 2.5 వచ్చేలా చూసి తీసుకున్నా. ఇంకా చిన్ని కూడా పెట్టుకుంటే బాగుండిద్ది, నేను పెద్దవి పెట్టాను. అలా మొత్తం నాకు 36, 37 అట్లా వచ్చింది నా నడుము లెంత్. అలా ఫస్ట్ 1/2 ఇంచెస్ వరకు కొలుచుకొని ముందు కుర్చీలు పెట్టుకొని తర్వాత నేను చూసుకొని పెట్టుకున్నా. స్టార్టింగ్ నేను మిషన్ కుట్టినప్పుడు అయితే నేను కొలతలు చూసుకోకుండా కుట్టేసుకునేదాన్ని. దానివల్ల ఏమైందంటే కుర్చీస్ పెట్టి మళ్ళీ విప్పి మళ్ళీ పెట్టుకునేదాన్ని సరిపోతే క్లాత్. మన నడుము లెంత్ బట్టి చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని ప్రిల్స్ అనేవి ఫస్టే చూసుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. క్లాత్ కొంచెం కుర్చీలు పెట్టాక బాగా బెడుస్గా లెగుస్తుంది పైకి. ఫ్యాబ్రిక్ అనేది టిష్యూ క్లాత్ లాగా ఉంది. నాకు అంత మంచిగా అనిపించలేదు. మరీ ఒళ్ళున్నట్టుగా కనిపిస్తుంది. నార్మల్గానే ఇలాంటి క్లాత్లో కొంచెం ఒళ్ళున్నట్టుగా కనిపించింది. ఇంక ఇది కుర్చీలు పెట్టిన తర్వాత నాకు అంత మంచిగా అనిపించక నేను మళ్ళీ అన్ని ప్రిల్స్ అన్నీ సమానంగా పెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకున్నా. అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది. నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు ప్రిల్స్ అనేవి పెట్టిన తర్వాత ఎలా ఉందనేది. హిప్ బెల్ట్ని నార్మల్గా నాకు ఎంత కావాలో అంత తీసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకున్నా. తర్వాత దీనికి అటాచ్ చేసేటప్పుడు చూసుకొని ఫస్ట్ మనం ప్రిల్స్కి ఫస్ట్ ఒక స్టిచ్ చేసేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం కావాలంటే దానిపైన ఒక స్టిచ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను వేసుకోలేదు. నేను డైరెక్ట్గా బ్యాక్ తిప్పి డైరెక్ట్ స్టిచ్ చేసేసాను ఫోల్డ్ చేసి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవడమే. మొత్తం ఏకంగా ఒక స్టిచ్ చేసేస్తే సరిపోయిద్ది. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉండిద్ది. హుక్ పెట్టుకునే వాళ్ళకి క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే సైడ్ అలానే పెట్టుకొని థ్రెడ్స్ ద్వారాగా వేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత సైడ్ అటాచ్ చేసేస్తే సరిపోయిద్ది. ఇంకంతే. లంగా అనేది చాలా సింపుల్, ఈజీగా కుట్టచ్చు ఎవరైనా. బెల్ట్ అనేది ఇంకా గట్టిగా స్టిఫ్గా ఉండాలంటే లోపల బక్రం షీట్ పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు. ఇది హుక్ పెట్టుకునే వాళ్ళకి అనుకుంటే అది హిప్ బెల్ట్ అనేది ఫిట్గా ఉండేలా లోపల బక్రం పెట్టుకోవచ్చు. లేదు థ్రెడ్స్ పెట్టుకుంటాం అన్న వాళ్ళకైతే అది అవసరం లేదు. లంగా అనేది క్లియర్గా కనిపించలేదని నేను ఇట్లా స్ట్రైట్గా పెట్టి చూపిస్తున్నా. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి.